పాకిస్తాన్తో కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైశంకర్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఈ అత్యున్నత సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజయ్ డోబాల్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిని ప్రధానికి వివరించారు. కాల్పుల విరమణ అవగాహన అనంతర పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. కాల్పుల విరమణ ప్రకటించిన గంటల్లోనే ఉల్లంఘించిన పాక్ తీరు చర్చకు వచ్చినట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య రేపు మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ శనివారం సాయంత్రమే ప్రకటించారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై డీజీఎంఓలు చర్చలు జరపనున్నట్లు సమాచారం. షరతులు లేకుండా చర్చలు జరగాలని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణకు ప్రాధాన్యతగా ఇందుకు పాక్ అంగీకరించింది. నిన్న భారత్ డీజీఎంఓతో హాట్లైన్లో మాట్లాడిన పాక్ డీజీఎంఓ కాల్పుల విరమణ పాటిద్దామని ప్రతిపాదించారు. 48 గంటల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు భారత్ వెల్లడించింది. ఆ ప్రకటన తర్వాత సరిహద్దు వెంట కొన్ని చోట్ల అవగాహన ఉల్లంఘించిన పాక్ భారత్పైకి డ్రోన్లు పంపింది. వాటిలో కొన్నింటిని భారత బలగాలు కూల్చివేయగా మరికొన్ని వెనక్కి వెళ్లిపోయినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై శనివారం రాత్రి పాకిస్తాన్కు భారత్ తీవ్ర నిరసన తెలిపింది. ఒప్పందం ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. తమ సైన్యం తగిన రీతిలో జవాబిస్తుందని హెచ్చరించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో రేపటి డీజీఎంఓల సమావేశం అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.